దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు అందిస్తున్న అద్భుతమైన చక్కటి వాక్య సందేశం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. దేవునికి సమస్తమేమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, తామర పుష్పము ఏ విధంగా పెరుగుతుందో నీవు అదే విధంగా అభివృద్ధి పొందుతావు అన్నింటి గొప్ప వాగ్దానాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. తామర పుష్పం చూడడానికి ఎంత అందంగా ఉంటుందో, ఎంత అద్భుతకరంగా ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఉంటుందో, దేవుడి జీవితాన్ని ఆ విధంగా చేయునుగాక. ఈ యొక్క తామర పువ్వు యొక్క గొప్ప గుణం ఏంటంటే అది నీళ్ళలో ఉంటుంది. ఎంత లోతైన నీళ్ళలోనే ఉంటుంది. కానీ అది ఎంత పెద్ద వరద వచ్చినా, ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ అది ఆ వరదకు ఇలా తల వంచుకొని మళ్ళా తర్వాత వరద పోయిన తర్వాత మరలా అది యథావిధిగా చక్కగా అదేవిధంగా ఉండగలుగుతుంది. చూడండి ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటున్నాడు, కష్టాలు, సమస్యలు, పోరాటాలు ఎన్నొచ్చినా కానీ వాటన్నిటిని తట్టుకొని ఎదిగిన వాడే గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతాడు. ఇది నిజం, ఇది సత్యం. ఎందుకంటే శ్రమల తర్వాతకే మన జీవితాలు సువర్ణంగా మార్చబడతాయి. కష్టాలు, పోరాటాల తర్వాతకే మనము ఉన్నతమైన స్థాయికి ఎదగలుగుతాము. ఎంత శ్రమ ఎదురైనా, ఎంత శోధన ఎదురైనా కానీ అంత అభివృద్ధి దేవుడు ఇస్తాడు. ఈరోజు దేవుడు ఒక పుష్పాన్ని మన ముందుంచి, తామర పుష్పాన్ని మన ముందుంచి మాట్లాడుతాడు. తామర పుష్పం పెరుగునట్లు, ఇదిగో అది ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో నీ జీవితం కూడా ఆ విధంగా పెరిగేలాగా నేను చేస్తాను. నీవు అభివృద్ధి పొందుతావు. అభివృద్ధి అనేది తప్పకుండా ఉంటుందండి. ఈరోజు అనుకుంటున్నావు, ఈరోజు నాకు అభివృద్ధి లేదు అని బాధపడుతున్నామేమో. ఒక పుష్పము పుష్పించిన తర్వాతకి ఏ విధంగా ఖచ్చితంగా అది పెద్ద పుష్పంలాగా మార్చబడుతుందో, చిన్న మొగ్గ నుంచి పెద్ద పుష్పంలాగా ఏ విధంగా అవుతుందో అదేవిధంగా నీ జీవితం కూడా ఈరోజు లేలేత మొగ్గ వలె ఉందేమో, ఇంకా అసలు మొగ్గ పడిన స్థితిలో లేదు కావచ్చు. దేవుడు తప్పకుంటున్నాడు, ఖచ్చితంగా నీవు అభివృద్ధి పొందుతావు. నీ జీవితం అభివృద్ధిలోనికి వస్తుంది, నీ కుటుంబం అభివృద్ధిలోనికి వస్తుంది, నువ్వు చేసే పని అభివృద్ధిలోనికి వస్తుంది, నీ జాబ్ అభివృద్ధిలోనికి వస్తుంది. దేవునికి సమస్తం ఎమ్మగలుగులాక. నిజంగా ఇంతగా ధైర్యపరిచే గొప్ప మాటలను ఎవరు తెలియపరచగలుగుతారండి? ఈరోజు నేను ధైర్యపరచడానికి నా జీవితం ఇంతేనా అని ఫుల్ స్టాప్ అయిపోయిందని నేను బాధపడుతున్నావు కావచ్చు. నీ జీవితం అయిపోలేదు ప్రియ దేవుని బిడ్డ. నీ జీవితం ఇంతటితో అయిపోయేది కాదు. నిన్ను దేవుడు అందుకే సెలక్షన్ చేసుకోలేదు. నీవు ఒక మంచి స్థానంలో ఉండాలని దేవుడే ఎన్నుకున్నాడు. అందరిలో దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు? అందరిని ప్రక్కన పెట్టి దావీదు ఎందుకు ఎన్నుకున్నాడు? దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తి. ఎన్ని పోరాటాలైనా కూడా నమ్మకంగా దేవునికి నిలబడగలిగాడు, గొప్ప స్థాయికి ఎదగగలిగాడు. యోసేపుని దేవుడు ఎన్నుకున్నాడు. అందరిని ఉంచుకొని కూడా దేవుడు యోసేపుని ఎందుకు ఎంచుకున్నాడు? కానీ యోసేపులో తగ్గించుకునేటువంటి స్వభావం ఉంది, గర్వం లేదు, ఎదురు తిరిగే స్వభావం లేదు, ఎన్ని పోరాటాలైనా తల ఉంచుకొని ఎదిగే స్వభావం ఉంది. కనుక యోసేపుని దేవుడు ఎంచుకొని అభివృద్ధిలో నడిపించాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఎలా ఉన్నది? ఒకవేళ నీవు కూడా శ్రమల పాలైపోయి కష్టాల్లో ఉన్నావా? దావీదును, యోసేపుని దేవుడిని ముందుంచి మాట్లాడి ఉన్నాడు. నీ జీవితం ఖచ్చితంగా ఆ విధంగా అభివృద్ధిలోని ఖచ్చితంగా వస్తుంది. నమ్ము, ఇది దేవుని వాక్కు. దేవుడే తన మాటను నీకు ఈ యొక్క సంబంధం అందింపజేస్తున్నాడు, వినిపింపజేస్తా ఉన్నాడు. ఎంత కష్టంలో ఉండి ఈ మాట వింటున్నావో, ఎన్ని రకాల సమస్యల మధ్యలో ఉండి ఈ మాట వింటున్నావో, ఎంత ఆర్థిక ఇబ్బంది శోధన ఉండి నువ్వు ఈ మాట వింటున్నావో, ప్రియ దేవుని కుమారుడు, కుమార్తె, భయపడకు, దిగులు చెందకు. నీకున్న కష్టం దేవునికి తెలుసు. నా ఆర్థిక ఇబ్బంది ఎవరు తెలియదు అనుకుంటున్నావు, దేవునికి తెలుసు. నీకున్న రోగము, నా రోగం ఎవరు తెలియదు అనుకుంటున్నావు కావచ్చు, దేవునికి తెలుసు. నా కుటుంబంలో పరిస్థితి సమాధానం లేకపోవడము, ఈ కుటుంబం చిన్న భిన్నమైపోవడం ఎవరికి తెలియదు అనుకుంటున్నావు కావచ్చు, దేవుడు తెలుసు, చూస్తున్నాడు. దేవుడు సమస్తం చూసి ఆయన వదిలేసేవాడు కాదు. నీ కుటుంబాన్ని కట్టాలనే ఈరోజు ఈ వాక్యాన్ని ముందు ఉంచి ఉన్నాడు. నీ జీవితాన్ని సరిచేయాలని, నీకు ఆరోగ్యం ఇవ్వాలని, నీవు ఐశ్వర్యంతో ఆశీర్వించబడాలని దేవుడి వాక్కుని ముందుంచున్నాడు. తామర పుష్పం పెరుగుతున్నట్లుగా నీవు కూడా అదేవిధంగా అభివృద్ధి పొందుతావు. ఖచ్చితంగా ఈ వాక్యం ఖచ్చితంగా నెరవేర్చబడను నేను ఎంతకైనా ఆశపడతాను. నిజంగా ఈ వాక్యము మన జీవితాలను బలపరిచే వాక్యం. ఆయన చెప్తున్న మాట
ఎవరు మనిషి ఇచ్చినా కానీ రాని అభివృద్ధి దేవాదేవుడు ఇస్తున్నట్టు ఈ మాట ద్వారా ఖచ్చితమైన జీవితము అభివృద్ధిలోనికి వచ్చునుగాక. మరి ఈ వాక్య వాగ్దానము దేవాదేవుడు మనందరి జీవితంలో ఫలింపచేయనట్లుగా ఈ వాక్య వాగ్దానం మన జీవితం నెరవేర్చబడినట్టుగా మన కళ్ళు మూసుకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రం. అద్భుతంగా గొప్ప వాగ్దానం ముందు నుంచి మాతో మాట్లాడినారు. ఇదిగో మా జీవితం ఇంతటితో ఆగిపోయేది కాదు, అభివృద్ధిలోనికి వస్తుందని ప్రభాతని తామర పుష్పమును ముందుంచి మాతో మాట్లాడారు ప్రభా. తామర పుష్పం పెరిగినట్లుగా నీవు అభివృద్ధి పొందుదా అన్నావు కదా ప్రభు తండ్రి. కష్టాలు, సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, అప్పులు అన్నింటినీ దాటుకొని ప్రభా ఫలభరితమైన పుష్పంగా అభివృద్ధి వచ్చి సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.